కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం సామెతల గ్రంథము 23 అధ్యాయం 18 వచనంలో రాయబడినట్టుగా, నిశ్చయంగా నీ ఆశ భంగం కానేరదు, నేను నీ ఆశను తీర్చకుండా ఉండను. దేవుడు అంటున్నాడు, న్యాయమైన ప్రతి కోరిక నేను తీరుస్తాను. ఏది విడిచిపెట్టే దేవుడని కాను అన్నమాట. కానా విందులో నీళ్ళనే నేను ద్రాక్షారసం చేశాను, ఉట్టి నీటిని ద్రాక్షారసం చేశాను. ఆయన అడక్కపోయినా ఆ ఇంటి యజమాని దేవుని దగ్గరికి వచ్చి అడగలేదు. ఆయన ఇష్టపూర్వకంగా తానే చేశాడు. అక్కడ అవసరతను గుర్తించి చేశాడు. అలాగే అక్కడ పెండ్లి విందుకు ఆయన పిలువబడ్డాడు కాబట్టి ఆ పిలువబడిన వారిలో ఆయన ఉన్నాడు. ఆయన బాధ్యతాయుతంగా అక్కడికి ఒక లోటు ఉన్నది, ఆయన చేతనవుతుంది, ఆయన చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు కాబట్టి నేను చేస్తాను అని చేశాడనమాట. అలాగే నీ విషయంలో కూడా ఆయన అంటున్నాడు, నిజంగా నీ ఆశని నేను భంగం చేయను, నేను నీకు మేలు చేస్తాను. ఎందుకంటే నేను నిన్ను చూస్తున్నాను, నీ దేవుడని యెహోవా నేను. నువ్వు అడిగినా అడగకపోయినా నేను చేసే దేవుడని. మరి నువ్వు ఆశపడుతున్నావు, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని నేనే కాబట్టి నేను నీకు చేస్తాను అంటున్నాడు అనమాట. అడక్కముందే కానా విందులో నీళ్ళని ద్రాక్షారసం చేసిన దేవుడని ఆశపడుతూ అడుగుతున్నట్లయితే ఇంకా త్వరపడి నీ వద్దకు తీసుకుని వచ్చే దేవుడైన ఆయన నిజమే. నువ్వు న్యాయంగా అడిగే ప్రతి కోరిక అక్కడ నీ అవసరతను గుర్తించి దేవుడు చేసే కార్యం అది. అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా చేస్తాడు దేవుడు. ఒకవేళ అక్కడ నీ అవసరత అక్కడ ఉన్నట్లయితే, నీకు అక్కడ అది అత్యవసరము అయితే దేవుడు కాని పరిస్థితుల్లో కూడా నీకు తెలియచేసే దేవుడనే, నీ కార్యం చేసే దేవుడనే అంటున్నాడు. నిజమే, నీళ్లు ద్రాక్షారసంగా ఎప్పటికీ మారవు. అవును, అందరికీ తెలిసిన విషయమే. అది కానిది కూడా దేవుడు ఎందుకు చేశాడు అంటే, ఆ ఇంటి యజమాని ఆయనను ప్రేమతో పిలుచుకున్నాడు, ఆయనను ప్రేమించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, దేవుని వాక్యం చెల్లిస్తుంది. అవును, అట్లాగే అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అవును, ఆయన నామం నెరిగి పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఘనపరిచాడనమాట. ఎక్కడ ఏ లోటు లేకుండా ఆ పెళ్లిలో ఆయన చూసుకున్నాడు. అందుకనే దేవుడు నీతో అంటున్నాడు, కానా విందులో నీళ్ళని ద్రాక్షారసం చేశాను, నేను నీ జీవితంలో ఎందుకు చెయ్యను అంటున్నావు ప్రొఫెసర్. ఏది లోటుగా ఉందో నువ్వు అడుగుతుండగా దేవుడు ఆ కార్యం నీ కొరకు నేను చేసి చూపిస్తాను, నువ్వు భయపడొద్దు అంటున్నాడు అనమాట. అవును, నీ ఆశభంగం కానేరదు. నువ్వు ఎదురు చూస్తున్న దాని కొరకు నువ్వు చాలా లోతుగా ఆశపడుతున్నావు, దాన్ని నేను చేసి చూపిస్తాను. నీకు నిజమైన దేవుడని నేను అని నిరూపిస్తాను. ఆయన ఉన్న వాటిని లేని వాటిని ఉన్నట్టుగా చేసే గొప్ప దేవుడను అని నీకు నమ్మకాన్ని కుదిరిస్తాను నేను. ఎందుకంటే అది అసాధ్యమైనప్పటికీ నేను దాన్ని నీ కొరకు చేయబోతున్నాను. నేను మాట ఇచ్చి తప్పే దేవుడని కాదు కాబట్టి, నువ్వు ఆశపడుతున్నా దాన్ని నేను తృప్తిపరుస్తానని నేను మాట ఇచ్చాను కాబట్టి నేను నీకు తప్పకుండా చేసి దాని విషయంలో నీ నామాన్ని నేను మహిమపరుచుకుంటాను, నా నామాన్ని నేను మహిమపరుచుకుంటాను. నా నామంలో నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, భయపడొద్దు అని మా దేవుడు మీ కొరకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం, మేలు పొందుకుందాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ సమయంలో నువ్వు మాతో మాట్లాడవు ప్రభా, నువ్వు కార్యం చేస్తానని చెప్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, చేసిన గొప్ప దేవుని కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మరి తిరిగి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నీ పాస్ అనేది పరిగెత్తుకుని వచ్చి ప్రభా నా కార్యం సఫలం చేయ దేవునికి వందనాలని చెప్తున్నారు, వారందరికీ వందనాలు. అయా తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలు అడిగారు, వారి జీవితాన్ని అద్భుతం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా తండ్రి ప్రభా, యేసయ్యా నీకే వందనాలు నాయన. మరి బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న వారు కూడా దీవించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డకి ఏ లోటు లేకుండా అడిగిన దానికంటే ఊహించిన దానికి ఎక్కువగా చేసి మహిమ గంత ప్రభావాలు పొందుకుని ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదము, దీర్ఘాయుష్, కాపుదల, కృపను, సమాధానం, సంతోషం, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.